హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు లర్న్ క్లారిటీ. ఈరోజు మన రూల్ 12 సిన్స్ అండ్ ఫర్. సో సిన్స్ అండ్ ఫర్ అన్నది ఎక్కడ యూజ్ చేస్తామో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. చాలామందికి ఏంటంటే సిన్స్ అండ్ ఫర్ అన్నది ఎక్కడ యూజ్ చేస్తామో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఈరోజు దీని గురించి ఒక క్లారిటీ తెచ్చుకుందాం. సిన్స్ అన్నది ఏంటంటే పాయింట్ ఆఫ్ టైంకి యూజ్ చేస్తాం. పాయింట్ ఆఫ్ టైం అంటే ఒక పర్టికులర్ టైంని స్పెసిఫై చేయడం, లైక్ పర్టికులర్ టైంని కానీ ఒక పర్టికులర్ డేని కానీ లేకపోతే ఒక పర్టికులర్ ఇయర్ని కానీ స్పెసిఫై చేసినప్పుడు మనం సిన్స్ అన్నది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫర్ అన్నది ఏంటంటే మనం పీరియడ్ ఆఫ్ టైంకి యూజ్ చేస్తాం. పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక పర్టికులర్ టైం నుంచి ఇంకో పర్టికులర్ టైంలో ఒక పీరియడ్ ఉంటుంది కదా, సో ఆ పీరియడ్ ఆఫ్ టైంకి మనం ఫర్ అన్నది యూజ్ చేస్తాం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 5 years యాజ్ ఏ టీచర్ ఇన్ దిస్ స్కూల్. ఇక్కడ చూస్తే షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ అన్నది ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి కీవర్డ్ సిన్స్ ఫర్ వస్తాయి. సో సిన్స్ ఫర్ వస్తాయి కాబట్టి ఇక్కడ కీవర్డ్ సిన్స్ ఇచ్చాడు అండ్ 5 years ఇచ్చాడు. 5 years అన్నది ఏంటంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం. సో పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు మనం ఇక్కడ ఫర్ యూజ్ చేస్తాం. కాకపోతే ఇక్కడ సిన్స్ ఇచ్చాడు కాబట్టి ఎర్రర్ అన్నది ఆప్షన్ బిలో ఉంది. నెక్స్ట్, I have been living in Delhi since 2020 with my parents or no error. ఇది కూడా ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది అండ్ స్ట్రక్చర్ వైజ్ కరెక్ట్గానే ఉంది. ఇక్కడ చూస్తే 2020 అన్నది ఏంటి, ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం. పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు సిన్స్ యూస్ చేస్తాం. సో కరెక్ట్గానే ఇచ్చాడు అండ్ విత్ మై పేరెంట్స్ అన్నది కూడా కరెక్ట్గా ఉంది. సో ఎర్రర్ ఏం లేదు కాబట్టి నో ఎర్రర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, I have known him for 2018 when we studied together in college. ఇక్కడ చూస్తే ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. సో ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది అండ్ 2018 అన్నది ఏంటంటే ఒక పాయింట్ ఆఫ్ టైం. సో పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఏంటంటే మనం ఇక్కడ సిన్స్ యూస్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఫర్ యూస్ చేశాడు కాబట్టి ఎర్రర్ అన్నది మనకి ఆప్షన్ బిలో ఉంది. ఈ విధంగా సిన్స్ వచ్చినప్పుడు మనం ఒక పాయింట్ ఆఫ్ టైంకి యూస్ చేస్తాం అండ్ ఫర్ వచ్చినప్పుడు పీరియడ్ ఆఫ్ టైంకి యూస్ చేస్తాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.